అక్కడికి వెళ్ళిన తర్వాత చూడనివ్వకపోవటం ఏంటి, ఆ జూనియర్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయించడం ఏంటి, అది ఏం ట్రీట్మెంట్ జరుగుతుందో వాళ్ళకి చెప్పొద్దని చెప్పడం ఏంటి, ఇవన్నీ చెప్పొద్దని చెప్పిందంటే ఏం ట్రీట్మెంట్ జరుగుతుందో వాళ్ళకి తెలియటానికి వల్ల కాదు. ఇదంతా మరి సందేహంగా ఏముంది. తర్వాత ఏంటంటే ఈ పిల్లడికి ఫోన్ చేసి అంతా ఈ పూట అయిపోతుంది, ఆ అబ్బాయి చెప్తాడులేండి, నువ్వు వచ్చే లాభం లేదు రాబాకు, మీ నాన్న పోయాడు రాబాకు ఏంటి. ఆ పక్కనాడు ఒకడేమో తర్వాత వస్తాను అంటే, ఇంకా తర్వాత ఫోన్ చేసి వస్తానంటే, ఏంటి ఇక్కడికి వచ్చేది, నువ్వు ఇక్కడికి వచ్చి ఏం చేస్తావు, మీ నాన్న 8 కోట్లు బొక్క పెట్టాడు, ఇక్కడ వచ్చి నువ్వు రా ఆ అప్పంతా నువ్వు తీర్చు, ఎందుకు ఇక్కడికి వచ్చేది, అక్కడే నీకు అక్కడ మూల ఉద్యోగం ఇప్పిస్తాను అక్కడ పడి ఉండమని చెప్పి వాగాడంట. అది ఆ బాబు చెప్తున్నాం. ఇవన్నీ ఏంటి, ఇంక ఏదో మమ్మల్ని ఎమ్మెల్యే కాకుండా చేస్తానికి ఎవరి వసం అవుద్ది. నేను ఎమ్మెల్యే, నేను అన్నంతలో ఎమ్మెల్యే కాకుండా ఉంటుందా? ఇవాళ నేను ఎమ్మెల్యే గురించి కాదు, నువ్వెందుకు పెట్టావు అప్పుడు, నీకు కౌంటర్ నేను పెట్టాలా వద్దా అది చెప్పండి అమ్మా. మీరు కౌంటర్ పెట్టకుండా కూర్చోవాలా? మరి నేను చేసిన తప్పేంటి? కౌంటరేగా పెట్టింది నేనేంటి ఇప్పుడు వీడేంటి బాబేంటి కౌంటరేగా పెట్టింది, ఆ కౌంటర్ తిరుగుతా ఉంది. మొన్న ఎంఆర్ఐ వివాదం అంతా ఫ్యామిలీ సర్టిఫికేట్ గురించి. అవునేనమ్మా, తనే పెట్టింది, మరి క్యాన్సిల్ చేయించుకోవాలిగా, మేము క్యాన్సిల్ చేసుకోవడానికి తిరుగుతున్నాం. అది ఎంఆర్ఐ ఏం చేశాడంటే ఆవిడ్ని రమ్మన్నాడు, వచ్చింది వీళ్ళ పిల్లలు. ఇది నీ ఎలక్షన్కి మాకు సంబంధం, ముడ్డి మీద కొడితే మూతిపళ్ళు రాలి అని శాస్త్రం చెప్తారు. ఏమిటి మీ సంగతి ఏంటి అసలు? ఏంటి నోరు వచ్చిందని వాగేస్తారా? నేను మిమ్మల్ని కూడా అడుగుతున్నా, నోరు వచ్చిందని వాగేస్తారా? చెప్పండి ఈ సంగతి జనాలకి. ఇది తప్పు కాదా ఇటువంటి మాటలు మాట్లాడటం? ఇంకెన్ని అబండాలు వేస్తాయి, చేసినంతకాలం చేసింది, ఇంకెన్ని అబండాలు వేస్తుంది. ఆ కొడుకుని మింగేసిన తర్వాత కంటితో చూసుకోవడానికి కూడా లేకుండా అందరూ చూశారు టీవీలో. ఈ పత్తి తల్లే కబుర్లు చెప్తే సరిపోతుందా? ఎట్టా పెంచుకున్నానమ్మా చిన్నప్పటి నుంచి. ఆడికి కూడా 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు